చూడండి, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకున్నాం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని దీన్ని కలుపుకున్నాను. వీటిని జిడుగులు అంటారు. జిడుగులు కొన్ని ప్రదేశాల్లో దీన్ని ఎనుకుళ్ళు అని కూడా అంటారు. దీన్ని నేను కుక్కర్లో ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఇందులో వంకాయ ఒకటి, బీరకాయ వేసుకుని ఉన్నాను, కట్ చేసుకుని ఉంచుకున్నాను. వీటిని ఇప్పుడు నేను తాలింపులో వేసుకొని కలుపుకుంటానండి. జిడుగులి కాంబినేషను వంకాయ బీరకాయ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం మిరపగుండ, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. చూడండి, కట్ చేసుకుని టమాటా ముక్కలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టిన జిడుగులు ఇందులో వేసుకోవాలి. జిడుగులు వేసుకొని దీన్ని కొంచెం ఇలా కలుపుకొని ఇందులో కొంచెం ఒక గ్లాసు నీరు వేసుకొని మళ్ళీ దీన్ని ఉడకబెట్టుకోవాలి. దీనిలో ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని గ్రేవీ టైప్గా వండుకోవాలి. వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, కూర ఉడుకుతుంది బాగా. దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా గుండ వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఇది గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తిని చూడండి. జిడుగులు కూర, బీరకాయ, టమాటా, వంకాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూద్దాం. బాగా ఉడికిపోయి ఉంటుంది గ్రేవీ లాగా. చూడండి, గ్రేవీ లాగా తయారైపోయింది కదా కూర. చాలా చాలా బాగుంటుంది. సూపర్. ఇంతేనండి జిడుగులు వంకాయ కాంబినేషన్ కర్రీ. థ్యాంక్ యూ. బాయ్. మీరు కూడా ట్రై చేసి చూడండి.